మిత్రులారా, మేము ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసుని ప్రారంభిస్తున్నాం. మేము పుట్టినరోజులకి, పెళ్లిళ్లకి, ఏ రకమైన పార్టీలకైనా కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. మీరు ఏ పార్టీ చేసుకోవాలన్నా సరే మాకు ఒక్క ఫోన్ కొట్టండి చాలు. ఆ పార్టీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం. మీరు ఏ మాత్రం కష్టపడక్కర్లేదు. మేము చేసిన సర్వీస్ కి చాలా తక్కువ డబ్బునే ఛార్జ్ చేస్తాం. పార్టీ ఆర్గనైజ్ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను మీ ఇద్దరికి సహాయం చేస్తాను. చింగం గారు రండి, ముహూర్త సమయం దాటిపోతుంది. రిబ్బన్ కట్ చేయండి. అయ్యమ్మా, నేనే ఎందుకు ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేయాలి? నేను ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేసినా ఏదో ఒక సమస్యలో పడుతున్నాను. ఈ రోజు నేను అలాంటిది ఏమీ చేయను. కేక్ మాత్రం తింటాను. చింగం గారు, ఆ కేకు తినొద్దు. ఆ కేక్ ను పూర్తిగా సబ్బుతో తయారు చేసాం. పైన మాత్రం ఐసింగ్ వేసాం అంతే. అర్థం చేసుకోండి, అది కేవలం షోకు మాత్రమే. సబ్బుతో కూడా కేకులు చేస్తారా ఏమిటి? చింగం గారు, ఇదిగో ఇవి తాగండి. అయ్యమ్మా, ఏమిటిది? నేను బుడగలోనైపోయాను. మోటు పత్రులు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇదిగో చింగం గారు, ఇది కూడా తాగండి. మీరు త్వరగా మామూలు మనిషి అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. లకాయత్తు, ఇలా గాల్లో ఎగరడం నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు చూడలేదు. మోటు, మనకి శుభాకాంక్షలు. మేయర్ గారి దగ్గర నుంచి మనకి ఫోన్ వచ్చింది. అయినా వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీని మనల్ని ఆర్గనైజ్ చేయమంటున్నారు. అహో, అదిరింది. హరే, మన పని మేయర్ గారింటితోనే ప్రారంభమవుతుందన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ పింకీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏది ఆపటమ్మా? మోటుపతులు, మీరు పార్టీ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కానీ మన పార్టీకి డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టమన్నాం కదా, మరి వాళ్ళేరి? కేక్ కటింగ్ కూడా అయిపోయింది. త్వరగా రమ్మనండి. అలాగే, వాళ్ళు వచ్చేస్తూ ఉండుంటారు. హలో, అలాగే. ఏంటండి? ఓకే. మోటు, ఇక్కడికి డాన్స్ చేసేవాళ్ళు రావడం లేదు. వాళ్ళిద్దరిలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అరే, ఇప్పుడు డాన్స్ లేదంటే ప్రోగ్రామ్ అంతా పాడైపోతుంది. ఇక్కడ అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, నాతో పట్టురా. గోలి సంచి పట్టండి. జాన్, అక్కడే ఆగు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. స్టాప్ జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. దాన్ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. సరిగ్గా మాట్లాడు. కష్టమేంటి, అసాధ్యమేంటి? మా పరువు తీస్తున్నావు నువ్వు. నెంబర్ 1 నువ్వు సరిగ్గా చెప్పు. బాస్ ని పట్టుకోవడం కష్టము కాదు, అసాధ్యం కూడా కాదు. మోటు పత్రులు చాలా సార్లు పట్టుకున్నారు. దుర్నపోతులారా, ఏంటి మీరు మాట్లాడేది? ఎందుకో పనికిరారు. హ్యాండ్స్ అప్. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ దగ్గరున్న నగ నట్ర అన్ని తీసుకొచ్చి నా దగ్గరున్న బ్యాగుల్లో పడేయండి. మర్యాదగా అడుగుతున్నాను, ప్లీజ్. లగాయితూ, హ్యాండ్స్ అప్ అన్నావు కదా, పర్సల తీయమంటావు. యథవేషాలు వేయకుండా చేతులు కింద దించి పర్సు బయటికి తీ. ఎలక్ట్రిక్ గోళ్ళకి నిప్పు అంటుకుంది.
తీయండి. మర్యాదగా తలుపు తెరు. ఎవరైనా ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేయండి త్వరగా. మోటు పతులు ఏదో ఒకటి చేయండి, మా అందరిని కాపాడండి. అయ్యమ్మా, నన్ను కాపాడుతున్నాడా లేక పైకి పంపిస్తున్నాడా? థ్యాంక్ యూ మోటు, నువ్వు మమ్మల్ని కింద పడకపోతే మేము బతుకునే వాళ్ళమే కాదు. చింగం గారు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయండి త్వరగా. మోటు పతులు ఏదో ఒకటి చేయండి. మోటు పిల్లల్ని తీసుకుని ఇదిగో ఈ వైపు బిల్డింగ్ లోకి వెళ్ళిపో త్వరగా. రండి పిల్లలు. పదండి పదండి, మనం కూడా వాళ్ళ వెనకాలే వెళ్దాం. ఇక్కడ మంటలు చాలా ఎక్కువైపోయినాయి, త్వరగా రండి. గట్టిగా పడుకోండి, లేదంటే కింద పడిపోతాం. నేను చెప్పాను కదా, మిమ్మల్ని పట్టుకోవడం కష్టము కాదు, అసాధ్యం కూడా కాదని. అదిగో చూడండి, మోటు వచ్చేసాడు. మేయర్ గారు, జాన్ని అతని అనుచరుల్ని పట్టుకున్నాను. థ్యాంక్ యూ మోటు పతులు, మీరిద్దరూ చాలా ధైర్యవంతులు. నేను వీళ్ళని వదిలిపెట్టను, కానీ అంతకంటే ముందు పైన మంటలు ఆర్పాలి. మంటలు పెరిగిపోతున్నాయి. ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. అయ్యో, తను మా కుక్, తన కిచెన్ లోనే ఉండిపోయింది. మోటు పతులు తన్ని కాపాడండి ప్లీజ్. మీరు నన్ను కాపాడడానికే వచ్చారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం త్వరగా ఈ మంటలు ఆర్పాలి. అరే, నేను ఇప్పుడు జైలుకి వెళ్ళాలి. ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు? వదలండి, వదలండి. మీరందరూ నన్ను కాపాడడానికి వచ్చారా? మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నిన్ను కాపాడడానికి మేమందరం వచ్చాం కరెక్టే, కానీ మమ్మల్ని ఎవరు కాపాడతారు? హెల్ప్ మమ్మీ, డాడీ. కాపాడండి, నన్ను కాపాడండి. మంటలంటే నాకు చాలా భయం. మోటు పతులు నన్ను కాపాడండి ప్లీజ్. అరే, అసలే మంటలు పెట్టింది నువ్వే కదా, ఇప్పుడెందుకు ఏడుస్తావు? సారీ సారీ మమ్మీ, ఇక జీవితంలో ఇటువంటి పొరపాట్లు ఎప్పుడూ చేయను. కాపాడు. మోటు, ఇంటికి మంట పెట్టమని నేను ఆర్డర్ చేయలేదు. సువాసన, సమోసా, సమోసాలు, సమోసాలు, మోటు ఎక్కడ సమోసాలు, పెడుతున్నాడు? సమోసాలు. లోపల సమోసాలు ఏమైనా ఉన్నాయా? అవును, కిచెన్ లో ఉన్నాయి, కానీ పచ్చిగా ఉన్నాయి. ఒకవేళ ఈ మంటల వేడికి అవి వేగిపోయాయేమో. సమోసాలు, సమోసాలు, సమోసాలు. పదులు భలే మజాగా ఉంది. వేడి వేడి సమోసాలు తినొచ్చాను. మోటు సమోసాలు తిన్నావు కదా, ఇక మొదలు పెట్టు. మోటు ఆగు, నేను వాళ్ళని కొట్టమని కాదు చెప్పింది. వాళ్ళని తర్వాత కొట్టచ్చు, ముందు మంటలార్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఐడియా సజ్జి. దీంతో మన పని అయిపోతుంది. మోటు, నీ కడుపులో ఖాళీ ఉన్నంత వరకు నీళ్లు పీలుస్తూనే ఉండు. అరే, నాకు అసలు దాహమే వేయటం లేదు. నేనెందుకు నీళ్లు తాగాలి? నీకు దాహం వేస్తే నువ్వే నీళ్లు తాగు. నువ్వెక్కువ మాట్లాడకుండా నేను చెప్పినట్టుగా చెయ్యి మోటు. సరే సరే, తాగుతాలే. ఎందుకంత కోపం? మోటు, ఇప్పుడు నోట్లోంచి ఆ పైపు తీసి నీళ్లను మంటల మీద ఊదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీకు చాలా చాలా కృతజ్ఞతలు మోటు గారు. మోటుపతులు, మీ ఇద్దరికి నేనేమిచ్చినా అది తక్కువే అవుతుంది. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు కాపాడారు. అంతేకాకుండా జాన్ లాంటి గజ దొంగను కూడా పట్టుకున్నారు. నేను మీ ఇద్దరికి గవర్నమెంట్ వారి తరఫున మంచి బహుమానం అందజేస్తాను. మళ్ళీ ఇక్కడ రెండోసారి మంటలు అంటుకోకముందే నన్ను జైలుకి తీసుకెళ్ళండి. కటకటాల వెనక పడేయండి. అరే, ఈ డాగి అసలు నిద్రపోనివ్వటం లేదు. ఎప్పుడు చూసినా అలా అరుస్తూనే ఉందేమిటి? నేను ఇప్పుడే దాని పని చెప్పొస్తాను. మోటు వెళ్ళొద్దని చెబుతున్నాను. అది కానీ అక్కడ ఇక్కడ ఖర్చిందంటే ఏడుస్తూ నా దగ్గరకు రాకు. ఏమన్నావు? నేను ఏడుస్తూ నీ దగ్గరకు వస్తానా? అరే, నేను ఏడవటం నువ్వు ఎప్పుడైనా చూసావా? చూస్తూ ఉండు, నేను దాన్ని ఏం చేసి వస్తాను. మూసుకో. ఇంకొకసారి నువ్వు లజ్జావంటే ఏం చేస్తానంటే జీవితంలో మళ్ళీ నువ్వు నోరు తెరవకుండా చేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, నిద్రపోతున్న మోటు సింహాన్ని లేపకు, తర్వాత నువ్వు నిద్రపోలేవు. వా, నువ్వు వదరగొట్టేశావు మోటు. నిజంగానే ఆ డాగిల నోళ్లు మూయించావు. మోటు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ డాగిలు అరవడం మానేసాయిగా, ఇంకా ఏమిటి నీకు సమస్య? ఆ డాగీని నేను నోరు ముయ్యొద్దామనే వెళ్ళాను. అసలు అక్కడ ఏం జరిగిందంటే, అరే డాగి, నువ్వు డాగి అనిపించుకున్నావు. అరే, మనుషులతో కలిసి బతకడానికి వచ్చావు, కానీ నువ్వు మనుషుల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయావు. అరే, రాత్రులు నువ్వు నిద్రపోవు, మమ్మల్ని కూడా నిద్రపోనివ్వవు. కాపాడండి, వదులు, నన్ను వదిలిపెట్టు, వదులు. అయ్యో, వద్దు, నన్ను కరవద్దు. ఇలా చూడు, ఆ డాగి నన్ను వెనకాల ఎంత దారుణంగా కరిచేసిందో. వద్దని ముందే చెప్పాను, కానీ అసలు నువ్వు వింటే కదా. సరే, నాతో రా, నీకు వెనకాల మందు రాస్తాను. థ్యాంక్ యూ పతులు. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఈ రోజు నుంచి ఆ డాగి నీ మాట వింటుంది. నువ్వేం చేయమని చెప్తే అది చేస్తుంది. ఇదిగో ఈ రెడ్ కాలర్ తీసుకో, దీన్ని దాని మెడకి తగిలించు. ఇకపోతే ఈ గ్రీన్ కాలర్ నీ మెడకి పెట్టుకో. కానీ పెద్దన్నయ్య, ఈ కాలర్ని మెడకి వేసేంత మాత్రాన ఏమవుతుంది? నువ్వు మాట్లాడిన ప్రతి మాట దానికి అర్థమవుతుంది. అది కూడా మనిషిలాగా మాట్లాడగలుగుతుంది. నువ్వు నీ మెడకి ఉన్న గ్రీన్ కాలర్ ని బయటికి తీయనంత వరకు అది కూడా దాని మెడకి ఉన్న రెడ్ కాలర్ ని తీయలేదు. ఒకవేళ అది తీయాలని ప్రయత్నించిందంటే దానికి కరెంట్ షాక్ కొడుతుంది. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇక నేను దాన్ని రోజు ఆజ్ఞాపిస్తూ ఉంటాను, నిద్రపో అని. అది నిద్రపోతుంది. ఆగు, ఇంకొక మాట కూడా విను. నువ్వు ఈ రెడ్ కాలర్ ని దేనికైతే తగిలిస్తావో అది నీ నుంచి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు. అలా వెళ్ళిందంటే అది 100 మీటర్ల గిరిలోకి వచ్చేంత వరకు దానికి షాక్ కొడుతూనే ఉంటుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పరిధిలోనే ఉండాలి. నేను డాగీకి తినడానికి బిస్కెట్ ఇచ్చాను. అది తినటంలో మునిగిపోయి ఉండగా మెడకి కాలర్ వేశాను. రెండో కాలర్ నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆ డాగీ వింటుంది. మోటు, నువ్వు వేసుకోవాల్సింది గ్రీన్ కాలర్. ఎందుక రెడ్ కాలర్ పెట్టుకున్నావు? ఆ రెడ్ కాలరు డాగి కదా పెట్టమన్నారు. ఆ గ్రీన్ కలర్ నా బట్టలకు అస్సలు మ్యాచ్ అవటం లేదు. ఈ రెడ్ చూడు, నా బట్టలకి ఎంత బాగా మ్యాచ్ అయిందో. ఇప్పుడు చూడు, నేనెంత స్మార్ట్ గా ఉన్నాను. నీకంటే స్మార్ట్ గా ఇంకొకరున్నారు చూడు. ఒకసారి వెనక్కి తిరుగు. హే, నా పేరు డాగి. ఈ ఇల్లు కూడా నాదే. జాగ్రత్తగా వినండి, నేను నిద్రపోయే సమయం అయ్యింది. మీరిద్దరూ బయటికి వెళ్ళండి, ఈ ఇంటికి కాపలా కాయండి. ఎవరైనా వస్తే చెవులకు చిల్లులు పడేలా మొరగండి, కండలు ఊడొచ్చేలా కరవండి. చెవులు చిల్లులు పడేలాగా అరవాలా? అరే, మమ్మల్ని ఏమన్నా డాగిలు అనుకుంటున్నావా? బో, నోరెత్తకుండా చెప్పినట్టు చెయ్యండి. నా మాట గనుక వినలేదంటే
కూరలాంటి నా పళ్ళతో పార్టీల మీద ఘాట్లు పెట్టేస్తాను. జీవితంలో మీరిక ఎప్పుడు కూర్చోలేరు, అర్థమైందా? బావ్! సారీ సారీ, పార్టీల మీద ఘాట్లు పెట్టొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఓయ్, నన్ను చూసి అలా కుక్కల్లా మొరుగుతున్నారేమిటి? నేను కామెడీ పీస్ లా ఉన్నానా, లేకపోతే నన్ను భయపెడుతున్నారా? హలో, హే, బాక్సర్ ఇప్పుడు అక్కడికి వచ్చాడు కదా, ఇంకా అరవండి, గట్టిగా కరవండి, లేదంటే నేను వచ్చి మీ పార్టీల మీద ఘాట్లు పెట్టేస్తాను. అది అంటోంది ఇంకా అరవండి, గట్టిగా కరవండి అని, లేదంటే అది బయటకు వచ్చి మన పార్టీల మీద ఘాట్లు పెడుతుందట. నాకు చక్కెర గీతలుగా ఉన్నాయి, నాకు నొప్పిగా ఉంది. దెబ్బ కాసుకో. హే, ఫ్రిడ్జ్ ఎందుకంత ఖాళీగా పెట్టుకున్నారు? నేనేం తింటాననుకున్నారు? వెళ్ళి టీ కొట్టు బాబాయ్ దగ్గర ఒక డస్ట్ బిన్ ఉంది కదా, అందులో మంచి మంచి ఎముకల్ని ఏరుకురండి. నా స్నేహితులు కూడా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. నౌ గో. మేం వెళ్ళకపోతే ఏం చేస్తావు? నా సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నావు. అనవసరంగా బ్యాగ్ అంతా బర్స్ట్ చేసుకోకు. దయచేసి నన్ను కరవద్దు. మోటు, త్వరగా డస్ట్బిన్ నుంచి ఎముకలు ఏరు, త్వరగా త్వరగా. నేను ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులు చాలా పొడవైనవి, ఇంకా నా పళ్ళు కూడా చాలా పదునైనవి. మోటు, నువ్వు ఆ డాగి నుంచి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేవు. అలా వెళితే నీకు కరెంట్ షాక్ కొడుతుంది. కానీ నేను వెళ్ళగలను కదా. నువ్వు ఎముకలు ఏరుతూ ఉండు, నేను వెళ్ళి డాక్టర్ జట్కా గారి సాయం కోరతాను. అయ్యమ్మా, అయ్యమ్మా, మోటు నా మిత్రమా, నిన్నిలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. నాతో రా, రా నాతో, నేను నీకు తిండి పెడతాను. నీ కడుపు నిండేంత వరకు తిండి పెడతాను. చెంగం గారు, నాకు ఇప్పుడు ఆకలి వేయటం లేదు, ఇంకెప్పుడైనా వస్తాను. మోటు, అలా అనకు. నువ్వు ఇలాంటి పని చేయడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అరే, నేను అలా చేయకపోతే చాలా కష్టాల్లో పడిపోతాను. ప్రస్తుతం నేను ఎలాంటి సమస్యలో చిక్కుకున్నానో మీకు తెలియదు. ఇంకొక నిమిషంలో నువ్వు నా ముందుండాలి, లేదంటే మేమందరం కలిసి నిన్ను కరిచేస్తాం. అర్థమైందా? ఇదిగో వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. అయ్యమ్మా, అయ్యమ్మా, మోటు నా మిత్రమా, మా ఇంటికి రా. ఇలా చెత్తబుట్టలోని ఎముకల్ని తినొద్దు. పారిపో. డాక్టర్ జట్కా గారు, ఇదిగో దీన్నిచ్చారు. దీని పేరు చీ. ఇది రోబోట్ డాగ్. అరే, మనం ఒక డాగితోటే నానా అవస్థలు పడుతూ ఉంటే నువ్వు వెళ్ళి మరో రోబోట్ డాగిని తీసుకొచ్చావా? పంపించేదాన్ని. ఎందుకు నన్ను విసిరేశారు? సారీ చెప్పండి, సారీ త్వరగా, లేదంటే కోరపళ్ళతో కొరికేస్తాను. ఇప్పుడు మాట్లాడింది నేనే. ఇప్పుడు నేను ఏం మాట్లాడితే ఆ మాటలే డాగి నోటి నుండి వస్తాయి. ఇప్పుడు చూడు, నేను వాటితో ఎలా ఆడుకుంటానో. నువ్వు లోపలికి వెళ్ళు, లేదంటే ఆ డాగిలకు డౌట్ వస్తుంది. Hey, hi, I'm Doggy. Please come join our party. Hi, I am Chi. Nice to meet you. మోటు, త్వరగా చీకి ఏదైనా తినడానికి తీసుకురా. No thanks. నేను డైటింగ్ చేస్తున్నాను. మిత్రులారా, షీ ఇస్ మై ఫ్రెండ్ చీ. మ్యూజిక్ ఆన్, లెట్స్ డాన్స్. స్టాప్, నాకు అలసటగా ఉంది. స్టాప్.
నాకు అలసటగా ఉంది. డాన్స్ అందరూ బానే చేస్తున్నారు, కానీ ఫైటింగ్ ఎవరు చేస్తారో నాకు చూడాలనుంది. మీ అందరిలోకి ఎవరు బలవంతులో వాళ్ళే నా స్నేహితులవుతారు. హే, అందరిలోకి బలవంతుణ్ణి నేనే. కాదు, నేనే బలవంతుణ్ణి. నేనే బలవంతుణ్ణి. కాదు, నేనే బలవంతుణ్ణి. నేను బలవంతుణ్ణి. నా పేరు కూడా భీముడు. పోట్లాడుకోవద్దు, పోట్లాడుకోవద్దు. పోట్లాడుకోవటం మంచి విషయం కాదు. ఓహో, ఈ మోటు నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడు. మోటు సమయం చూసి దాని మెళ్ళోంచి ఆ గ్రీన్ కాలర్ని లాగేసుకో త్వరగా. అరే, అదెక్కడ లాక్కొనిస్తుంది నన్ను? వద్దు, కరవద్దు. అయ్యో వద్దు. ఇక చాలు. మోటు, నువ్వు ఆ గ్రీన్ కాలర్ ని తీసేసుకున్నావు. నీ మెళ్ళలో ఉన్న రెడ్ కాలర్ తీసి త్వరగా డాగీ మెడకి తగిలించు. మిత్రులారా, నాకు తెలిసి ఈ పార్టీ ఇంతటితో అయిపోయినట్టే. ఇక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళు బలవంతులైనా కాకపోయినా బతికిపోతారు. మోటు పతులు బాయ్ బాయ్. మళ్ళీ అవకాశం దొరికితే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా కరిచేస్తాను.